శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు ప్రెజెంట్ రిలేషన్స్ మీద మీకు ఇటు న్యాయస్థానాలు కావచ్చు, ఇటు చట్టపరంగా కావచ్చు, అవి డామినేట్ చేస్తున్నాయి అని ఏమన్నా అనిపిస్తున్నాయండి మీకు? ప్రస్తుతం ఈ రిలేషన్స్, బంధాలు, బంధుత్వాల మధ్య అవి సన్నగిలుతున్నాయి. నేను ఇది బట్ కూడా అవి డామినేట్ చేస్తున్నాయి. అవి డామినేషన్ ఏం కాదండి. మీరు పెంచితే అలా. ఇప్పుడు నేను ఒక అమెరికా ఒక సందర్భంలో లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు నేను వచ్చానని తెలుసుకుని కొంతమంది వచ్చి కూర్చున్నారండి. ఒక ఆయన గుండు చేయించుకుని పిలక పెట్టుకుని ఇట్లా విభూతి రేఖలు పెట్టుకుని అక్కడ కూర్చున్నాడు. ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు. మా మా అమ్మాయిలు భగవద్గీత శ్లోకం చెప్తారు అన్నాడు. చెప్పండి తల్లి అన్న. వాళ్ళిద్దరూ ఎంత స్పష్టంగా భగవద్గీతని వాళ్ళు ఉచ్చరిస్తున్నారంటే, నేను అన్నాను, మీరేంటి అంటే గోదావరి జిల్లాల వైపు నుంచో లేకపోతే తెలుగునాడు నుంచో ఏదో వెకేషన్స్ కోసం ఏమన్నా వచ్చారా, మీరు అక్కడ వాళ్ళేనా అని అడిగా. లేదండి, ఈ పిల్లలిద్దరూ ఇక్కడే పుట్టారు అన్నాడండి. ఇక్కడే. మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగా. నేను ఇక్కడ సెటిల్ అయిపోయి ఆల్రెడీ 30 ఏళ్ళు అయిపోయిందండి అన్నాడు. మరి ఆ విభూది ఏమిటి, ఆ గుండె ఏమిటి, ఆ పిల్లకేమిటి, వీళ్ళ మీద అసలు ఇంగ్లీష్ యాక్సెంట్ వాళ్ళ భాష మీద కనపడకపోవటం ఏమిటి, ఇంత స్వచ్ఛంగా ఇంత స్పష్టంగా ఉండటం ఏమిటి? అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. స్పష్టంగా ఉండటం ఏమిటంటే, అలా పెంచాం మరి అన్నాడు ఆయన. మరి ఆయనకి సాధ్యపడ్డప్పుడు మీకు సాధ్యపడదా? ఇక్కడేంటి, ఇక్కడ అసలు మానవ సంబంధాలు ఇలా ఉన్నాయేంటి? అదంతా నీలోనే ఉంది. నువ్వొక్కదానివే విష్ణు సహస్రనామం పారాయణం చేయకు, నువ్వొక్కదానివే లలిత సహస్రనామం పారాయణం చేయకు. ఇది వాళ్ళకి ఇది వాళ్ళకి చెప్పగలిగే స్థితి ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ నైతిక విలువలు, అరే ఈ శ్లోకంలో కృష్ణుడు ఎలా చెప్పాడో వినరా అంటే, ఆ శబ్దం వినిపించండి అసలు ముందు. వాడు గుడికే రాకపోతే, గుడికి వెళ్ళే వాళ్ళందరూ 40 ఏళ్ళు దాటిన వాళ్ళు అయితే ఇంకా అసలు ఈ పిల్లలు ఎప్పుడు బాగుపడతారు? ఇందులో ఉన్నదంతా ఇది కదా. అప్పుడు కదా వాళ్ళు అనుకునేది, మనం చేసే పని కనుక పొరపాటున అసలు అమ్మా నాన్న ఐడియాలజీ సైకాలజీకి కనుక దూరంగా ఉంటే వాళ్ళు తీవ్రంగా బాధపడతారు. మనం ఇవాళ ఓ మంచి బట్ట వేసుకుంటున్నాం అంటే నాన్న కారణం, మంచి ఫోన్ వాడుతున్నాం అంటే నాన్న కారణం, ఇవాళ నాన్న ఇంత కష్టపడి ఈ డబ్బు పెట్టి చదివిస్తున్నాడంటే స్తోమత ఉండి కాదు, ఎక్కడ లోన్లు తీసుకుంటున్నాడో, ఎక్కడ ఎంత కష్టపడుతున్నాడో, తాను పొందాలనుకున్నవి ఎన్ని పోస్ట్ పోన్ చేస్తే మన చదివిస్తున్నాడు. మా నాన్న అలా చదివించాడండి. మా నాన్నగారు అలా చదివించాడు. నాన్న ఎంబీబీఎస్ చదివే ఇది మనకు లేదు నాన్న, మన ఊళ్ళోనే BA చదువు, అది కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్ అప్లికేషన్ పెడితే తప్ప నేను ఈ డిగ్రీ కూడా నేను చదివించలేను నాన్న అన్నాడు మా నాన్నగారు. ఇది సెకండ్ టైం అనుకుంటా మీరు ఎప్పుడు కూడా నాన్నగారి విషయంలో చాలా వాళ్ళు లేకపోతే ఎక్కడున్నామండి? చాలా ఎమోషనల్. వాళ్ళు లేకపోతే ఎక్కడున్నాం? ఎమోషన్ ఏంటి అసలు? వాళ్ళు లేకపోతే ఈ జన్మ ఏది, ఈ జన్మకి సంబంధించి అసలు ఈ ప్రయాణం ఏది? ఎన్ని మాటలు వినేవాళ్ళం వాళ్ళ నుంచి. ఈ భగవద్గీత అనే శబ్దం నాకు పరిచయం అయింది మా ఇంట్లోనే కదా. రోడ్డు మీద నుంచి నేను నేర్చుకోవాలా, మా ఇంట్లో నుంచే. కాబట్టి మనం ఎంత సంపాదించాం అన్నది కాదు, ఏ రకమైన మార్గంలో మనం వెళుతున్నాం ప్రపంచానికి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు ఏ సబ్జెక్టు ఎంచుకున్నా దానికి ఐకాన్ లాగా నిలబడేట్టుగా కృషి చేయండి అన్న. అల్టిమేట్గా మీరు మర్చిపోకూడదు, కృతజ్ఞతలు చెల్లించవలసింది అమ్మకి, నాన్నకి, గురువుకి, నిన్ను ఆదరించిన ప్రతి ఒక్కడికి. నేను ఈ వేదికకి కూడా నేను కృతజ్ఞుడై ఉంటా. ఈ కాసేపట్లో నేను అంజిగారి ముందుకు నేను కూర్చోకపోతే నేను ఇన్ని మంచి అభిప్రాయాలు నేను ప్రపంచంతో పంచుకునే అవకాశం ఉండేది కాదు. ఇంకా వేరే పనిలో ఉండేవాడినేమో. నా విలువైన సమయాన్ని విలువైన మాటలతో విలువైన జనాలకి, విలువైన ప్రజలకి అందించగలిగే అవకాశం కూడా ఇది కదా. ప్రతిదీ అవకాశం. ఎలా ఉన్నావురా అని పలకరించేవాడు కూడా మనకి దైవంతో సమానం అండి. వాళ్ళు లేకపోతే ఎలా ఉన్నావురా అని అడిగే ముందు వరకు మనం ఏదో స్ట్రెస్లో ఉండుంటామండి. వాడి పలకరింపుతో మనకు ఓదార్పు. నాకు ఒకడున్నాడు రా, నన్ను పలకరించేవాడు ఒకడున్నాడు, చేరదీసేవాడు ఒకడున్నాడు. ఇవే ఇమ్యూనిటీ అండి. మనం ఈ మాట రెగ్యులర్గా విన్నది కరోనా టైంలో. ఇమ్యూనిటీ. బ్యాంకులో డబ్బు ఉంది అంటే కొంత ఇమ్యూనిటీ. మనం పిలవగానే పలికేవాళ్ళు ఉన్నారంటే ఒక ఇమ్యూనిటీ. సో అందుకని జీవితం ఇవన్నీ ఎక్కడి నుంచి, ఇవన్నీ మామూలు పుస్తకాల్లో ఉండవండి, మామూలు సిలబస్లో ఉండవది. అక్కడి నుంచి మీరు వేదమంతా మీకు తెలుసా అంటే తెలియాల్సిన అవసరం లేదు. తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు.
కానీ కొన్ని కొన్ని కీలకమైన సందేశాలు ఉంటాయి. అవి తెలుసుకోవాలి. తైత్తరీయోపనిషత్తులో ఇవి అందరికీ తెలిసినవే. కానీ దీని లక్ష్యార్థం ఏమిటో, అమ్మ మాతృదేవో భవ, అమ్మ దేవతగా ఎందుకు పిలువబడుతోంది? ఊరికే నోరు ఏదో నాలుగు చివర అలా అనేసిందని, అది వచ్చేసిందని రాసేశారా? కాదు. పితృదేవో భవ, నాన్నదేవుడు. ఆచార్య దేవో భవ, మనకి విద్య నేర్పిన గురువు దేవుడు. అతిథి దేవో భవ, మనల్ని తన లోకానుభవం మన ఇంటికి తీసుకొచ్చి మనతో పంచుకునే అతిథి దేవో భవ. మన ఫ్యామిలీ కాక ఇంకెవరో బయట ఉన్నారు, వాళ్ళు కూడా మన ఫ్యామిలీనే. అలా చూపి అలా ఆ మాధుర్యం రుచి చూపించేవాడే అతిథి. వీళ్ళు ఎందుకు దేవుడితో పోల్చారంటే, దేవుడికి ఏదో క్యారెక్టర్ ఉందన్నమాట, అందుకని పోల్చారు. దేవుడి క్యారెక్టర్ ఏమిటంటే ఇవ్వడమే, తీసుకోవడం. మరి నాకేమిటి అనడు, మరి నీకేమిటి అని అడుగుతాడు. ఈ తండ్రి కూడా అంటే, నీకేం కావాలన్నా అని అడుగుతాడు. చిన్నప్పటి నుంచే నువ్వు పెద్ద అయిన తర్వాత, బాగా సంపాదించిన తర్వాత నాకు ఇంత అని చెబుతూ పెంచడు. ప్రతిరోజు నీకేం కావాలి, రేపు 5 లక్షలు కట్టాలన్నా, సర్లే అంటాడు. వాడి దగ్గర 1,00,000 కూడా ఉండొచ్చు. అక్కడి నుంచి ఆయన మీటర్ తిరుగుతూ ఉంటుంది. తెల్లవారేసరికి 5 లక్షలు ఎక్కడి నుంచి అని. ఇవన్నీ చూసామండి. నాన్న చూశాడు, నేను చూశాను. ఇవి కదా విలువ. ఆ విలువ తెలుసుకోకుండా, కృతజ్ఞత లేకుండా పెరిగేస్తే ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఈ శబ్దాలన్నీ మనం ఈ డ్రెస్సుల్లో కూర్చొని సమాజంలో ఇవాళ ఇది జరుగుతోందని మనం డిస్కస్ చేసుకునే దుస్థితిలో ఉన్నాం. తల్లిదండ్రులు సిగ్గుపడాలి, తర్వాత బాధపడద్దు. ముందు ఆలోచించండి, సరిగ్గా పెంచండి. మా వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారంటే, నువ్వు అసలు ఎంత టైం చిన్నప్పటి నుంచి స్పెండ్ చేసావు పిల్లలతో? అమ్మో ఈ పని చేస్తే నాన్న ఊరుకోడు, చంపేస్తాడు అనే భయం ఏమైనా కలగజేసావా? తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఈక్వాలిటీ ఉండదు. అది ఆఫ్టర్ మెచ్యూరిటీ. అది 18, 20 ఏళ్ళు దాటిన తర్వాత చెప్పారు. అది చిన్నప్పటి నుంచి వాడి మీద ప్రేమ ఏమిటి? ఇమ్మెచ్యూరిటీ ఫెలోకి మెచ్యూరిటీ ఫెలోకి మధ్య స్నేహం ఏంటి? నీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. అమ్మో ఈ పని చేస్తే నాన్న ఊరుకోడు అంటే వాడు సక్రమంగా పెరుగుతాడు. మీకు మన ఇంట్లో కుక్క చూడండి, నేను అజ్ఞానం అనే దాంతోనే కంపేర్ చేస్తున్నా. సిట్ అంటే కూర్చుంటుంది అది. ఎందుకని? ఒకరోజు అది సిట్ అంటే కూర్చోకపోతే కొట్టడానికి ట్రై చేసామన్నమాట. అది రిజిస్టర్ అయిపోయింది. అందుకని క్రమశిక్షణ నేర్చుకుంది. స్లీప్ అంటే పడుకుంటుంది, ఈట్ అంటే తింటుంది. ప్రపంచంలో మనిషి ఏమి దానికి అతీతుడేం కాదు. పెరగటంలో సకల చరాచర ప్రాణికోటి అంతే. వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వంతే. హీ షుడ్ బి ట్రైన్డ్. అప్పుడు వాడు సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, శిక్ష ఉన్నప్పుడు మాత్రమే మనిషి సక్రమంగా నడుస్తాడు. అమెరికాలో రెడ్ లైట్ పడింది, అక్కడ ఉంటాడు. ఎందుకంటే 3 సార్లు కనుక అలా చేసావంటే 4వ సారి టికెట్ ఇస్తే ఇంకా అమెరికాలో బతకడానికి కూడా అవకాశం లేదు నీకు. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్. మరి ఇక్కడ ఏంటి, వెళ్ళిపోతూ ఉంటారేంటి రెడ్ లైట్ పడ్డా కూడా? ఇదే జనాలు. ఏమి చిల్లర జీవితాలు ఇవి? ఏమిటి నిర్లక్ష్యం జీవితాలు? ఏమిటి? సమాజం ఉంది. అందుకని గుర్తుపెట్టుకోవాల్సింది, ఏది పడితే అది మాట్లాడద్దు. ఈ ఛానల్స్ ముందు కూడా ఏది పడితే అది మాట్లాడద్దు, ఏ భాష పడితే అది మాట్లాడద్దు. ఆడవాళ్ళ ముందు ఆడవాళ్ళ ముందు అపశబ్దాలు మాట్లాడడం, పిల్లల ముందు అపశబ్దాలు మాట్లాడడం, అవి అసలు వాళ్ళ చెవులకు కూడా సోకకూడదు. ఇంత లూజుగా బతికేస్తారేమిటి? భాష అదే.